బ్రేకింగ్ న్యూస్ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ ఎంఎంసీ స్పెషల్ జోన్ కమిటీ కీలక లేఖ విడుదల చేసింది. తమ పోలీస్ ఆర్మీ దళాలను వెనక్కి తీసుకోవాలని లేఖలో ప్రభుత్వాలను కోరింది కమిటీ. వచ్చే జనవరి 15 వరకు ఎవరూ దాడులు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. పీఎల్జీఏ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరితో సంప్రదింపులు జరిపే అవకాశం ఇవ్వాలని సూచించింది. పోలీస్ ఆపరేషన్లో నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది కమిటీ. తమ తాజా నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ప్రజలు స్వేచ్ఛగా ఏకతాటిపై ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వాలు స్పందించకపోతే మావోయిస్టు పార్టీ తిరిగి పోరాటాన్ని ప్రారంభిస్తుందనేలా వార్నింగ్ ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏదైతే తాజాగా మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ అయితే సంచలనంగా ఉందని చెప్పాలి. సో ఏదైతే వీళ్ళు నిర్వహించబోతున్న విధులు కానివ్వండి, పోరాటాలు అన్నీ కూడా ఆపాలంటూ కూడా దానిలో పేర్కొంది. అసలు ఎందుకు ఇంత సడన్ గా కూడా ఈ లేఖ విడుదల చేసినట్టు, దీనిపై ఆ ప్రభుత్వాలు ఎలా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? అఖిల, ఇప్పటికే ఈ యొక్క ఒకవైపున అబూజ్మండ్ అడవుల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం, మహారాష్ట్ర, మరోవైపున చూసుకుంటే మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా, ఈ ప్రాంతాల్లో చాలా వరకు కూడా మావోయిస్టుల కార్యకలాపాలు కేంద్ర బిందుగా ఉన్నటువంటి కర్రిగుట్టలు కావచ్చు, మరోవైపున అబూజ్మండ్ అడవుల ప్రాంతంలో మావోయిస్టుల కోసం మొత్తం సెర్చ్ చేస్తున్న తరంలో ఇటీవల భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. ఒకవైపున 30-40 సంవత్సరాల పైగా ఛత్రాధిపత్యం ప్రదర్శించిన మావోయిస్టుల కంచుకోట్లకు బీటుల వారేలా ఒకవైపున కేంద్ర భద్రతా బలగాలతో చొచ్చుకెళ్తున్నాయి. ఇప్పటికే 80% వరకు కూడా మావోయిస్టులపై పైచేయి సాధించుకుంటూ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం కూడా గత సంవత్సరంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా, అప్పుడు ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా 2026 మార్చి నాటికల్లా ఈ యొక్క నక్సలైట్లను తుడిచివేస్తామంటూ వాళ్ళ యొక్క పోరాటాలను నిషేధించే పనిలో భాగంగానే వాళ్ళ ఆట కట్టిస్తామంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగానే ఆయన చేసిన ప్రకటనకు అనుగుణంగా కేంద్ర భద్రతా బలగాలు మొత్తం కూడా అడుగుబాట పట్టి అక్కడ వైపున మావోయిస్టులు దొరికినట్టు ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతున్నారు. మరోవైపున కొంతమంది ఈ ఎన్కౌంటర్లో బారి నుంచి తప్పించుకునేందుకు లొంగుబాటు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సైతం కూడా మృత్యువాత పడడంతో ఎన్కౌంటర్ లో ఇక ఒక్కసారిగా ఇప్పుడు ఒక దాదా పేరు మీద ఒక లెటర్ కలకలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క లెటర్ కూడా 22వ తారీఖున ఓపెన్, అంటే ఇదంతా కూడా విడుదలైనట్టుగా తెలుస్తుంది మనకి. ఇది కూడా దాదా ఒక 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తూ ఆయన అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు స్పెషల్ జోన్ గా ఉన్నటువంటి కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి ఆయన ఒక ఫడ్నవీస్ అంటే ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, మరోవైపున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ఒక లేఖ రాశారు. చాలా సుదీర్ఘంగా చాలా వరకు కూడా ఇదంతా నమ్మశక్యంగా ఉన్నదా లేదా అనేది అర్థం కాని పొజిషన్ లో ఉన్నది కొంతమంది నేతలకు. అయితే దీనికి సంబంధించి దేశంలో మారిన పరిస్థితుల నేపథ్యంలోనే మేము తుపాకు నిలిపివేసి మేము తాత్కాలిక జనజీవన సంస్థలు కలిసేందుకు మేము చర్చలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రాల ప్రతినిధులు మొత్తం కూడా ఒక దాటి మీదకి వచ్చేసి దీనిపై ఒక సుదీర్ఘ నిర్ణయం తీసుకునేందుకు నాకు కొంత సమయం కావాలి. ఆ సమయం కూడా మార్చి అంటే ఫిబ్రవరి 26 సంవత్సరం ఫిబ్రవరి నాటికల్లా మాకు సమయం అంటే మరో 2-3 నెలలు అడుగుతున్నట్టుగా ఈ లేఖలో సారాంశం ఉంది. అఖిల, మొత్తానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే సీసీఎం సతీష్ దాదా తర్వాత ఇప్పుడు ఎవరు అనే దానిపై కూడా సీసీఎం కమిటీ సభ్యుడు కామ్రేడ్ చంద్రన్న ఇటీవల సమర్థిస్తూ ఈ యొక్క లేఖ రాసిండు. అఖిల, రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. आनंद दादा, क्योंकि ये बात जो है ये दर्शकों तक पहुंचाने के लिए है, सरकार तक पहुंचाने के लिए है, तो पहले मैं अपना परिचय दे देता हूं। मैं संजय ठाकुर हूं विषय। आप हमसे संपर्क करना चाहते थे, अगर आप बता पाएं कि आपकी पहचान क्या है, उसके बाद हम बातचीत आगे बढ़ाते हैं। जी, फिलहाल तो मेरा नाम अनंत ही है जी। मैं महाराष्ट्र, मध्य प्रदेश और छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी का सदस्य हूँ जी। मतलब एमएमसी एजेंसी का सदस्य हूँ जी। और एक प्रवक्ता के तौर पर ये प्रेस रिलीज जारी कर रहा हूँ जी। तीनों राज्य के मुख्यमंत्रियों के नाम पर। जी। आप अभी फिलहाल एमएमसी जोन के प्रवक्ता के तौर पे जनता के सामने अपनी बात रखना चाहते हैं और सरकार के सामने भी बात रखना चाहते हैं। जी, अगर आप बता देंगे आप क्या कुछ बात रखना चाहते हैं, उसके बाद मैं अपने कुछ सवाल पूछ लूंगा आपसे। ठीक है, मैं स्टेटमेंट ही पढ़ देता हूँ सीधा। जी बिल्कुल। प्रति श्री देवेंद्र फडणवीस मुख्यमंत्री महाराष्ट्र राज्य, श्री विष्णुदेव साय, विजय शर्मा मुख्यमंत्री और गृह मंत्री छत्तीसगढ़ राज्य, श्री मोहन यादव मुख्यमंत्री मध्य प्रदेश राज्य। मैं अनंत महाराष्ट्र, मध्य प्रदेश, छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी
एमएमसी जोन के प्रवक्ता के तौर पर आप तीनों राज्य की सरकारों को एक निवेदन पत्र जारी कर रहा हूं। हाल ही में हमारे पार्टी के केंद्रीय कमेटी के सदस्य व पोलित ब्यूरो मेंबर कॉमरेड सोनू दादा ने देश दुनिया की बदलती परिस्थितियों का मूल्यांकन करते हुए हथियार त्याग कर सशस्त्र संघर्ष को अस्थायी रूप से विराम देने का जो निर्णय लिया है उसका हम समर्थन करते हैं। सीसीएम सतीश दादा के बाद हाल ही में हमारे एक और सीसीएम कॉमरेड चंद्रन्ना ने भी इसी निर्णय का समर्थन किया है। हम एमएमसी स्पेशल जोनल कमेटी भी हथियार छोड़कर सरकार के पुनर्वास और पुनः मार्गम योजना का स्वीकार करना चाहती है, किंतु इसके लिए हम तीनों राज्य की सरकारों से अनुरोध करते हैं कि वे हमें वक्त दें। चूंकि हमारी पार्टी जनवादी केंद्रिता के उसूलों पर चलती है, इसलिए सामूहिक रूप से इस निर्णय को लेने में हमें कुछ वक्त लगेगा। हमारे साथियों से संपर्क करने और उक्त संदेश हमारी पद्धति के अनुरूप उन तक पहुंचाने में हमें वक्त चाहिए। इसलिए हम तीनों राज्यों की सरकारों से ये निवेदन करते हैं कि वे हमें 15 फरवरी 2026 तक का वक्त दें। यकीन मानिए, इतना वक्त मांगने के पीछे हमारा कोई दूसरा छुपा उद्देश्य नहीं है। चूँकि हमारे पास एक दूसरे को फटाफट कम्युनिकेट करने के कोई दूसरे सरल माध्यम नहीं होते हैं, सो इतना वक्त लगेगा। हम जानते हैं ये वक्त थोड़ा ज़्यादा है, किंतु सरकार ने माओवाद समाप्ति की जो डेडलाइन मार्च 31, 2026 तय की है, उसके दायरे के भीतर ही है। तब तक हम तीनों राज्य की सरकारों से ये अनुरोध करते हैं कि वे थोड़ा संयम बरतें और अपने सुरक्षा बलों के अभियानों को रोकें, यहाँ तक कि वह आगामी पीएलजीए सप्ताह के दरमियान भी कोई अभियान ना चलाएं। मुखबिरों की गतिविधियों को भी रोकें। इनपुट या सूचना के आधार पर बलों को इंगेज ना करें। मुठभेड़ों को रोकें। हम भी आपको आश्वस्त करते हैं कि हम इस बार पीएलजीए सप्ताह नहीं मनाएंगे और हमारी तमाम गतिविधियों को विराम देंगे। दोनों तरफ से ऐसा प्रयास होने पर ही एक बेहतर माहौल बनेगा और ये संभव हो पाएगा कि हम एक दूसरे को कम्युनिकेट करके साझे रूप से एक बेहतर निर्णय पर पहुंच पाएंगे। यकीनन परिणाम सरकार की दृष्टि से सुखद और सकारात्मक ही निकल कर आएगा। मैं जोन भर के अपने साथियों से भी ये अपील करता हूं कि वे अपनी तमाम गतिविधियों को इस प्रक्रिया के आगे बढ़ने तक और जहां तहां उक्त संदेश आप लोगों तक पहुंचने के बाद तुरंत विराम दें। हमारा सरकार से अनुरोध है कि इस निवेदन पत्र को वे अगले कुछ दिनों तक रेडियो पर चलाएं, ताकि ये संदेश जल्द से जल्द हमारे साथियों तक पहुंच सके। यही हमारे साथियों के पास एकमात्र बेहतर माध्यम है देश दुनिया की रोज़मर्रा की खबरों को जानने का और डे टू डे ताज़ी खबरों से अपडेट रहने का। इसके अलावा हमारे पास और कोई उन्नत माध्यम नहीं है। हम चाहते हैं कि तीनों राज्य की सरकारें इस बीच हमें कुछ जनप्रतिनिधियों से और कुछ पत्रकारों से भी मुलाकात करने का मौका दें, ताकि हम सामूहिक रूप से हथियार त्याग कर सरकार के पुनर्वास योजना को स्वीकारने की निश्चित तारीख की जल्द घोषणा कर सकें। किंतु ये तभी संभव हो पाएगा जब सुरक्षा बलों के अभियानों को उक्त निश्चित तारीख तक अस्थायी रूप से रोक दिया जाएगा और उक्त प्रक्रिया के लिए सरकार अपनी ओर से अनुकूल माहौल बनाए। इस निवेदन पत्र के जारी होने के बाद हम इस पर सरकार की प्रतिक्रिया का भी इंतजार करेंगे। बेहतर है वे रेडियो में ही अगले कुछ दिनों तक शाम के प्रादेशिक समाचार के ठीक पहले हमारा ये बयान और अपनी प्रतिक्रिया प्रसारित करें, ताकि ये हमारे साथियों तक जितने जल्दी हो सके पहुँचे। इसके बाद हम एक और प्रेस विज्ञप्ति जारी करेंगे और हथियार त्यागने की निश्चित तारीख की घोषणा करेंगे। हम हमारे साथी सोनू दादा और सतीश दादा से भी ये अनुरोध करते हैं कि वे हमारी बात को तीनों राज्यों की सरकार के पास रखें और हमें पर्याप्त समय देने की मांग रखें। हम जनहितैषी जनप्रतिनिधियों से, पत्रकारों से और यूट्यूबर्स से पत्रकारों से भी अनुरोध करते हैं कि वे इसमें सरकार और हमारे बीच मध्यस्थता करें और हमारे अपील पर गौर करने के लिए सरकार से बात करें। इसके अलावा वे अपने यूट्यूब चैनलों पर भी इस समाचार को कवर करें। हम चाहते हैं कि वे इस मामले में एमएमसी जोन में उसी तरह की भूमिका निभाएं जिस तरह उन्होंने छत्तीसगढ़ और महाराष्ट्र में निभाया था। प्रवक्ता अनंत, महाराष्ट्र, मध्य प्रदेश, छत्तीसगढ़ स्पेशल जोनल कमेटी, भारत की कम्युनिस्ट पार्टी माओवादी। जी अनंत जी, आपका ये संदेश हम कोशिश करेंगे सरकार तक, जनता तक और आपके एक बाकी काम पार्टी करते तक हैं ना पहुंच जाए। संजय जी, जी बताइए। एक और कॉल है वेटिंग पे, उससे बात करने के बाद फिर मैं दोबारा कॉल करता हूँ। जी अनंत जी, बस एक ये लास्ट मेरा एक सवाल था कि जी, हाँ, कल ही आप लोग की केंद्रीय कमेटी की ओर से, सेंट्रल मिलिट्री कमीशन की ओर से एक लेटर आया जिसमें कहा गया कि पीएलजीए सप्ताह बनाना है उन्हें और उसे सेलिब्रेट करना है। तो एक जो गुट है जो अभी भी चाहता है लड़ाई जारी रहे,
क्या आप लोग अब उनसे अलग हो गए हैं या आपके विचार ये हैं कि हमें अब हथियार नीचे रख देने चाहिए? जी, हम इस राय पर है कि देश और दुनिया में जो परिस्थितियां बदली है, जी। तो हथियारबंद संघर्ष जो है मौजूदा समय में सफल नहीं हो सकता। जी। इसलिए थोड़ी भिन्न राय है। पार्टी एक ही है। जब तक हम अपनी धाराएं निश्चित नहीं करते, तब तक हम निश्चित तौर पर ये नहीं कह सकते। लेकिन कुल मिलाकर स्थितियां जो समझ में आ रही है, तब वो एक धड़ा जो है, वो जो कह रहा है कि पीएलजे मनाएंगे और हथियारबंद संघर्ष जारी रखेंगे, तो वो थोड़ा देर से समझेंगे इस बात को। लेकिन अगर जल्दी समझ जाए तो और अच्छा है। जी। ऐसा माना जा रहा है कि वो धड़ा देवजी जी के साथ है और उनके साथी हिड़मा जो थे, उनका एक एनकाउंटर हो गया। तो आप क्या ये संदेश देना चाहते हैं कि इस तरह से घटनाएं होने से पहले ही, क्योंकि हिड़मा का एनकाउंटर हो गया, वो मारे गए, इससे पहले जो है बाकी संगठन भी अपने हथियार डाल दे और वापस मुख्यधारा में आके अपनी बात जनता के बीच आकर करें? जी, वो तो सतीश दादा और सोनू दादा ने वो अपील कर दी है, जी। कर चुके हैं। मैं और अलग से कोई अपील नहीं करना चाहता उसमें। मैं जी। अपनी बात जो है, क्योंकि केंद्रीय कमेटी हमसे बड़ी कमेटी होती है, जी। तो हम अपनी ओर से उनकी तरफ अपील करना ठीक नहीं होता। जी। तो ठीक है, मैं आपकी बात जनता तक, दर्शकों तक पहुंचाने की कोशिश करूंगा और हम चाहते हैं कि ये पूरा जो एक संघर्ष का दौर चला है, ये अब किसी भी तरह से शांतिपूर्ण तरीके से दोनों ओर से कुछ शांति की राह निकल जाए और जी। आप लोग की सुरक्षित वापसी हो जाए, और इसके प्रति जो भी हमारी जिम्मेदारी होगी, जवाबदेही होगी, जो हाँ, कुछ हम कर सकते हैं हम करने की कोशिश करेंगे। ठीक है जी। जी आनंद। ठीक।